గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో చైన్ గేమ్ లేకపోతే ఆన్ చైన్ యొక్క టెలిగ్రామ్ మైనింగ్ బాట్ని ఏ విధంగా ట్రస్ట్ వ్యాలెట్ లేదా మెటామాస్క్కి కనెక్ట్ చేసుకోవాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికి ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. సో ఇక్కడ చూడండి, ప్లే ఆన్ చైన్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. సో క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. సో నెక్స్ట్ పేజ్ ఇలా ఓపెన్ అయిందండి. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ టైమింగ్ అనేది చూపిస్తుంది. మనకి ఇంకా 2 రోజుల 8 గంటల 46 నిమిషాలు అనేది మనకు టైం ఉందన్నమాట. సో మనం టోకెన్స్ అనేవి క్లెయిమ్ చేసుకోవాలి అని అంటే వ్యాలెట్ అనే దాన్ని కనెక్ట్ చేసుకోండి అనేసి క్లియర్గా ఇక్కడ చెప్పాడనమాట. దాని తర్వాత ఇక్కడ వ్యూ రిజిస్ట్రేషన్ గైడ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత జస్ట్ అలా పైకి స్క్రోల్ చేస్తే వీళ్ళు ఏం చెప్పారంటే ఓకేఎక్స్ వ్యాలెట్తో కనెక్ట్ చేసుకోమని చెప్తున్నారు. కానీ మనకు ఓకేఎక్స్ వ్యాలెట్ అనేది లేదు కాబట్టి ఈ కింద ఐ డోంట్ హ్యావ్ ఓకేఎక్స్ వ్యాలెట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద క్లిక్ చేయండి. అర్థమవుతుంది కదండి. ఇక్కడ ఓకేఎక్స్ వ్యాలెట్, ఐ డోంట్ హ్యావ్ ఓకేఎక్స్ వ్యాలెట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ అనేవి వచ్చాయండి. వీటిలలో మెటామాస్క్ అనే ఆప్షన్ ఉంది కదా, దీనికి మనం కనెక్ట్ చేస్తున్నాం. ఇప్పుడు అంతకంటే ముందు కూడా మనం ఏం చేయాలి అని అంటే ఫస్ట్ మెటామాస్క్ వ్యాలెట్ని ఓపెన్ చేయాలి. సో మెటామాస్క్ ఓపెన్ చేశానండి. ఓపెన్ చేసిన తర్వాత పైన చూడండి, ఇథీరియం మెయిన్ నెట్వర్క్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ బేస్ అనేది ఏదైతే ఉందో ఈ బేస్ చైన్ అనే దాన్ని నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో మీకు చాలామందికి బేస్ చైన్ అనేది కనిపించదండి. ఎందుకు అని అంటే దీన్ని నేను ఇంపోర్ట్ చేశాను. సో ఈ బేస్ చైన్ ఏ విధంగా ఇంపోర్ట్ చేయాలి, దాని తర్వాత ఈ కింద ఆన్ చైన్ అనేది ఏదైతే ఉందో ఈ కాంట్రాక్ట్ అడ్రస్ని ఏ విధంగా యాడ్ చేయాలి, బేస్ చైన్ ఏ విధంగా యాడ్ చేయాలి, కింద ఆన్ చైన్ కాంట్రాక్ట్ అడ్రస్ని ఏ విధంగా ఇంపోర్ట్ చేయాలి అనే విషయాన్ని నేను ఆల్రెడీ 2 వీడియోస్ ద్వారా చెప్పానండి. మీకు ఆ వీడియోస్ యొక్క లింక్స్ అనేవి ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసి మీరు యాడ్ చేసుకోండి. సో ఇది ఖచ్చితంగా చేయాలా అంటే ఖచ్చితంగా చేయాలని ఏం లేదు అండి, కానీ ఇది చేసి కనెక్ట్ చేస్తే ఇంకా బెటర్. సో అందుకని చెప్పేసి నేను ఈ బేస్ చైన్ అనేది ముందు సెలెక్ట్ చేశాను, తర్వాత ఇది ఆన్ చైన్ అనేది ఇక్కడ ఇంపోర్ట్ చేశానండి. సో మనకేంటి అంటే విత్డ్రాల్ అనేది ఒకవేళ ఫ్యూచర్లో మెటామాస్క్ ఇస్తే అప్పుడు మీకు వచ్చిన టోకెన్స్ అనేవి ఏ అయితే ఉన్నాయో వాటిని చెక్ చేసుకోవాలంటే ఖచ్చితంగా ఈ బేస్ చైన్ ఉండాలి, ఈ ఆన్ చైన్ 2 ఉండాలి. సో అప్పుడెప్పుడో చేయడం కంటే వర్క్ ఇప్పుడే చేసేయడం బెటర్ అన్న ఉద్దేశంతో నేను ఇప్పుడే చేసేసాను. కొంతమంది ఏమంటున్నారు అని అంటే ఇవి చేయకపోయినా కానీ డైరెక్ట్ కనెక్ట్ చేసిన అవుతుంది అని వాళ్ళు చెప్తున్నారు. సో అవుతుందా లేదా అనేది నాకైతే క్లియర్గా తెలియదు, ఎందుకంటే నేను ఇవి చేసి పెట్టాను కాబట్టి. మీరు కుదిరితే ఇవి చేసి తర్వాత కనెక్ట్ చేసుకోండి, లేకపోతే టైం లేకపోతే డైరెక్ట్ కనెక్ట్ చేయండి. సో ఇప్పుడు మెటామాస్క్లో బేస్ చైన్ ఓపెన్ చేశానండి. దాని తర్వాత మళ్ళీ అప్లికేషన్లోకి వెళ్ళాను. సో అప్లికేషన్లోకి వచ్చేసి ఇక్కడ మెటామాస్క్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. సో క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మనకు ఇంకో పేజ్ వచ్చింది. ఇక్కడ క్రోము మెటామాస్క్ 2 కనిపిస్తున్నాయి. మళ్ళీ మెటామాస్క్ నేను క్లిక్ చేశాను. క్లిక్ చేసి ఆటోమేటిక్గా మెటామాస్క్ అనేది ఓపెన్ అవుతుందండి. సో ఇలా ఓపెన్ అయింది. తర్వాత నెక్స్ట్ ఆప్షన్ ఏమొస్తుందనే చూద్దాం. సో ఎన్నిసార్లు మనం మెటామాస్క్ కనెక్ట్ చేసినా కానీ నెక్స్ట్ స్టెప్ అనేది రావట్లేదండి. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అని అంటే తిరిగి మళ్ళీ అప్లికేషన్కి వెళ్ళేసి ఇక్కడ కాపీ లింక్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. సో కాపీ లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత కాపీడ్ అని పడింది. దాని తర్వాత మళ్ళీ తిరిగి ఇక్కడికి వచ్చేసి మెటామాస్క్లో ఈ కింద బ్రౌజర్ ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి అకౌంట్ 1 యాక్టివ్ అనేసి ఇక్కడ పడింది అనమాట. దాని తర్వాత ఇక్కడ ఏం చేయాలి అని అంటే కింద 4 అనే సింబల్ ఉంది చూడండి. 4 అని కానీ లేకపోతే కొంతమందికి ప్లస్ అని చూపిస్తుంది, కొంతమందికి 1, 2, 3 ఇలా చూపిస్తుంది అనమాట. దాని మీద క్లిక్ చేసి ఇక్కడ ప్లస్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ ఆర్ టైప్ యూఆర్ఎల్ అని చూపిస్తుంది. అక్కడ జస్ట్ టచ్ చేసి మీరు ఈ ఆన్ చైన్ యొక్క అడ్రస్ ఏదైతే ఉందో మనం కాపీ చేసి తీసుకొచ్చింది దాన్ని పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత
కింద వచ్చినటువంటి అడ్రస్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ మనకు క్లియర్గా కనెక్ట్ వ్యాలెట్ అనే ఆప్షన్ చూపిస్తుంది. ఈ కనెక్ట్ వ్యాలెట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మళ్ళీ మనకు కింద కనెక్ట్ అనేసి ఇంకొక ఆప్షన్ వచ్చింది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ మనకు క్లియర్గా కనెక్టెడ్ వ్యాలెట్ అనేసి మన వ్యాలెట్ యొక్క అడ్రస్ అనేది చూపిస్తుంది అనమాట. సో ఇంతేనండి, సింపుల్ ప్రాసెస్. మనం మన ట్రస్ట్ వ్యాలెట్ లేదా మెటామాస్క్ని మెటామాస్క్ని కనెక్ట్ చేసే ప్రాసెస్ అనేది ఇప్పుడు చూసామన్నమాట. సో ఈ వీడియోలోనే ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో మనకు ట్రస్ట్ వ్యాలెట్కి ఏ విధంగా కనెక్ట్ చేసుకోవాలి అనే విషయాన్ని తెలియజేస్తాను. సో ట్రస్ట్ వ్యాలెట్ యూజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇక్కడ నుంచి చివరి వరకు చూసి మీరు కూడా దాన్ని కన్ఫర్మ్ చేసుకోండి. అదే మనం అదేవిధంగా చైన్ గేమ్ని ట్రస్ట్ వ్యాలెట్కి కనెక్ట్ చేసుకోవాలి అని అంటే మనం టెలిగ్రామ్లో మైనింగ్ బాట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ప్లే ఆన్ చైన్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుందండి. సో ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మళ్ళీ సేమ్ యూజర్ రిజిస్ట్రేషన్ గైడ్ అని వ్యూ రిజిస్ట్రేషన్ గైడ్ అని ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్ ఇలా ఓపెన్ అయిందండి. దాని తర్వాత ఇక్కడ ఐ డోంట్ హ్యావ్ OKX వ్యాలెట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ట్రస్ట్ వ్యాలెట్ ఆప్షన్ ఉంది కదండి, ఈ ట్రస్ట్ వ్యాలెట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మీ ట్రస్ట్ వ్యాలెట్ అనేది ఓపెన్ అవుతుందండి. సో ఓపెన్ అయిన తర్వాత ఇలా నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అయింది. ఇక్కడ కనెక్ట్ వ్యాలెట్ అనే ఆప్షన్ వచ్చిందనమాట. సో ఈ కనెక్ట్ వ్యాలెట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి. సో వచ్చిన తర్వాత వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఇక్కడ ప్లీజ్ ఓపెన్ దిస్ లింక్ ఇన్ ది వ్యాలెట్ డి యాప్ బ్రౌజర్ అనేసి చెప్తున్నారనమాట. కింద ఒక లింక్ అనేది ఉంది, కాపీ లింక్ అనేసి. సో ఇప్పుడు నేను దాని మీద క్లిక్ చేస్తున్నానండి. సో లింక్ కాపీడ్ అని పడింది. సో ఇప్పుడు నేను దీన్ని ఏం చేయాలి అనేది చెప్తాను. సో దాని తర్వాత మనం ఏం చేయాలి అంటే ఈ పైన 3 చుక్కలు ఏవైతే ఉన్నాయో నిలువుగా 3 చుక్కలు ఉన్నాయి చూడండి కుడివైపు కార్నర్లో, దాని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఓపెన్ ఇన్ బ్రౌజర్ అనే ఆప్షన్ ఒకటి చూపిస్తుంది. సో నేను దీని మీద క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇలా ఓపెన్ అవుతుందండి. ఓపెన్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ కనెక్ట్ వ్యాలెట్ అనేటటువంటి ఆప్షన్ మళ్ళీ వచ్చింది. దీని మీద మళ్ళీ నేను క్లిక్ చేస్తున్నానండి. సో మళ్ళీ ఇక్కడ లింక్ కాపీ అని చేయమని అడిగింది, మళ్ళీ లింక్ కాపీ చేశాను. సో దీన్ని మేబీ ట్రస్ట్ వ్యాలెట్లో ఓపెన్ చేయాలనుకుంటా. ఒక్క నిమిషం ట్రస్ట్ వ్యాలెట్ డైరెక్ట్ ఓపెన్ చేసి అప్పుడు ట్రై చేద్దాం. సో అక్కడ లింక్ కాపీ చేశాను కదండి. లింక్ కాపీ చేసిన తర్వాత ఏం చేశాను అని అంటే ఫస్ట్ టైం మీరు లింక్ అనేది కాపీ చేశారు కదా, అది సరిపోతుంది. ఆ లింక్ కాపీ చేసిన తర్వాత మళ్ళీ మీరు విడిగా ట్రస్ట్ వ్యాలెట్ అనే దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత కింద డిస్కవర్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి పైన సెర్చ్ ఆర్ ఎంటర్ డి యాప్ URL అనేసి ఒక కాలం చూపిస్తుంది అనమాట. సో ఈ కాలంలో మీరు దాన్ని పేస్ట్ చేయండి ఆ లింక్ని. సో నేను ఇప్పుడు ఆ లింక్ని పేస్ట్ చేశానండి. సో పేస్ట్ చేసిన తర్వాత కింద ఏదైతే వెరిఫికేషన్ అడ్రస్ వచ్చిందో దాని మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ మనకు కనెక్ట్ వ్యాలెట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో అది మళ్ళీ పడింది అనమాట. క్లిక్ చేస్తున్నాను. సో ఇంతేనండి. క్లిక్ చేసిన తర్వాత చూడండి మనకి ఇక్కడ క్లియర్గా ఇక్కడ కనెక్ట్ అనేటటువంటి ఆప్షన్ క్లియర్గా కనిపిస్తుంది చూడండి. దీని మీద క్లిక్ చేయండి. సో కనెక్ట్ మీద నేను క్లిక్ చేస్తున్నానండి. సో క్లిక్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ కనెక్టెడ్ వ్యాలెట్ అనేసి క్లియర్గా ఇక్కడ మనకు అడ్రస్ అనేది పడిందండి. సో ఇంతేనండి, సింపుల్ ప్రాసెస్ ట్రస్ట్ వ్యాలెట్ కనెక్ట్ చేసుకునే విధానం. సో ఈ వీడియోలో మొత్తం మనం ట్రస్ట్ వ్యాలెట్కి దాంతోపాటు మెటామాస్క్ వ్యాలెట్కి ఏ విధంగా ఆన్ చైన్ అనే దాన్ని కనెక్ట్ చేయాలి అనే విషయాన్ని తెలుసుకున్నాం. సో మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మన క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్.